హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నటువంటి డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు. సో ఈ డ్రాగన్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. మరి సలార్ వంటి ప్రాజెక్ట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీ పైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఏకంగా 4 నిమిషాల పాటు ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మరి ఈ గ్లిమ్స్లో అటు బ్రిటిష్ కాలంలో హెరాయిన్ గురించి మొత్తం అంతా ఈ గ్లిమ్స్లో కనిపించింది. అయితే ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తికరంగా సో మొత్తానికి డ్రాగన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ను అయితే చూసేసాం అనుకుంటే పొరపాటే. అసలైన డ్రాగన్ లుక్ వేరుందట. ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూసే కదా. మరి ఆ లుక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ వేచి చూస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడైతే ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అయితే వీరిద్దరు కాంబోలో, ఎందుకంటే సలార్లో ప్రభాస్ని చూపించినటువంటి తీరు మరి సలార్ ఎటువంటి సెన్సేషనల్ సృష్టించిందో మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు త్రిబుల్ తర్వాత దేవరాతో కూడా ప్రభంజనం సృష్టించారు ఎన్టీఆర్. ఇప్పుడు మరి అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ డ్రాగన్ మూవీపై భారీ అంచనాలే ఉన్నటువంటి నేపథ్యంతో గ్లిమ్స్తో ట్రీట్ ఇచ్చినటువంటి మూవీ టీం మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లుక్ వేరే లుక్ ఉందని తెలిసిన తర్వాత అటు ఆయన అభిమానులు అదేవిధంగా సినీ ప్రేమికులు కూడా ఆ లుక్ గురించి కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎంత ఆతృతగా ఎదురు చూసినప్పటికీ కూడా ఆ లుక్ కనిపించాలంటే మినిమం ఒక 6 months ఆగాల్సిందే అని చెప్పి ఇన్సైడ్ టాక్. ఒక 6 months తర్వాతే అసలు ఈ సినిమా నుంచి మరి టీజరా లేదు అంటే ఆ లుక్కి సంబంధించినటువంటి ఏమన్నా పోస్టర్ రిలీజ్ చేస్తారా అని అయితే వేచి చూడాల్సింది. మొత్తానికి డిసెంబర్లో ఈ లుక్కి అంటే డ్రాగన్ అసలైనటువంటి లుక్కి సంబంధించినటువంటి పోస్టర్ని రిలీజ్ చేస్తారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరి ఇప్పటికే మనం చూసాము, అందరూ కూడా అనుకుంటున్నారు మరి ఇదే కదా ఇప్పుడు బయట ఎన్టీఆర్ కనిపించేది కూడా ఈ లుక్కే కదా, ఇదే అసలైన లుక్ అనుకుంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు వేరే లుక్ ఉంటుందనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏదేమైనా అటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు డ్రాగన్ లుక్ కోసం మళ్ళీ ఏదైనా బాడీ బిల్డింగ్ చేస్తారా తారక్, లేదు అంటే అసలు ఏ విధంగా చూపించబోతున్నారు ఇప్పటి వరకు అంటే మరి ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తారక్ బాడీ లాంగ్వేజ్లో చాలా మార్పు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరీ సన్నగా అయిపోయారనే కథనాలు, కాకపోతే ఈ బాడీ లాంగ్వేజే ఈ అవుట్లుక్కే సినిమాకి చాలా పవర్ఫుల్గా ఉంటుందని కూడా కొందరు చెప్పారు. సో మరి ఇప్పుడు 6 months తర్వాత వచ్చేటువంటి లుక్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.